ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే ఫోటోషాప్ని సైన్ ఇన్ చేయడం ఎలా అనేది దాని గురించి తెలుసుకుందామండి. అయితే ఫోటోషాప్ని సైన్ ఇన్ చేయడం చాలా సింపుల్ అంటే చాలా సింపుల్, కానీ చాలామందికి తెలియదు. ఏంటంటే దానిలోని పాస్వర్డ్ మనం ఎటువంటివి అంటే అటువంటి ఇక్కడ పెట్టకుండా దాని మాన్యువల్గానే మనం పోవాల్సి ఉంటుంది. అయితే చూడండి, అడోబ్ ఫోటోషాప్ అనేది చాలా పెద్ద యాప్ అనేది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. అది ఇన్స్టాల్ చేసుకున్నాక చూడండి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక మనం సైన్ ఇన్ చేద్దాం. అయితే సైన్ ఇన్ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు కదా, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఇది క్లిక్ చేయండి. ఇలా ఇది క్లిక్ చేశాక ఇక్కడ చూడండి సైన్ ఇన్ ఉంది. సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ కావాలంటే ఫస్ట్ మీరు సైన్ అప్ ఉండాలి. అయితే మనం సైన్ అప్ క్లిక్ చేద్దాం. ఓకే, సైన్ అప్ చేశాక చూడండి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది, అలాగే జీమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. అయితే చూడండి, చాలామంది ఏంటంటున్నారంటే ఇది పాస్వర్డ్ రాంగ్ పాస్వర్డ్ చాలామంది మెసేజ్ పెడుతున్నారు. అయితే చూడండి మనం ఇప్పుడు తెలుసుదాం. అయితే కొంచెం ఫస్ట్ నేమ్ అంటే నా నేమ్ ఇచ్చుకుంటున్నాను, మీరు కూడా మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అయితే చాలామంది పాస్వర్డ్ కాడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే పాస్వర్డ్ అనేది చాలా టఫ్గా పెట్టారండి ఫోటోషాప్ వాళ్ళు. అసలు చాలా టఫ్ అంటే చాలా టఫ్గా పెట్టారు. ఇది క్రియేట్ చేసుకోవడం చాలా కష్టము, కానీ చాలా సింపుల్ అండి. ఇది లాజిక్ చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. అయితే మీరు చూడండి 3 స్మాల్ లెటర్స్ అలాగే 1 బిగ్ లెటర్ రావాలండి. అయితే చూడండి, ఇప్పుడు నేను సింపుల్గా రామ్ అని పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు బిగ్ లెటర్ రామ్. అయితే చూడండి, మధ్యలో ఒక R అనేది పెద్ద అక్షరం రావాలి. తర్వాత మీరు ఒక నంబర్ ఎంటర్ చేయండి, 1 2 3 4 అని సింపుల్గా 1 2 3 4 ఎంటర్ చేసుకున్నాను. చూడండి ఓకే అయిపోయింది. సింపుల్గా ఓకే అయిపోయిందని చాలామంది అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. చూడండి, అలాగే ఇక్కడ చూడండి మనకి డేట్ అని అడుగుతుంది. ఇదే మనం డేట్ ఇచ్చుకుందామండి. ఓకే, ఇక్కడ చూడండి సైన్ అప్ అని చూడండి, ఇది క్లిక్ చేశారనుకోండి సైన్ ఇన్ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ అంటే అసలుకి ఇది చాలా సింపుల్ చేయడం. చూడండి, మీకు ఇక్కడ చూసినట్లయితే చూడండి తెలుగు ఎస్ఎస్ రమేష్ లక్కీ అని ఇక్కడ పడిపోయింది చూడండి. అంటే మీరు అనుకోవచ్చు ఇది నా జీమెయిల్ అకౌంట్ ఎందుకు పెట్టాను, జీమెయిల్కి దీనికి సంబంధం లేదండి. ఏంటంటే దీనికి మనం సపరేట్ జీమెయిల్ క్రియేట్ చేసుకున్నట్లు ఒక ప్రూఫ్ కోసమే మనకి పాస్వర్డ్ ఓన్గా సపరేట్ ఉంటుంది. చాలా సింపుల్ అండి. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే మీకు ఈ ఫోటోషాప్లో ఎడిటింగ్ ఎలా చేయాలో, డ్రెస్ రిమూవ్ ఎలా చేయాలో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో చూసి దానిలో సైన్ ఇన్ చాలామంది మెసేజ్ చేస్తున్నారంటే కామెంట్ చేస్తున్నారు సైన్ ఇన్ చేయడం ఎలా అని, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.